నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ మరి తులారాశి వారికి ఈ ఫెబ్ 14th నుంచి జూన్ 2 వరకు ఎలా ఉండబోతోంది సార్? తప్పకుండా అమ్మా. ఫస్ట్ మనం రవిది తెలుసుకొని దాని తర్వాత వెళ్దాం. హా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తులారాశి వారు కొంచెం రాజకీయ నాయకులు రవి ఇక్కడ సంచరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్లానింగ్ విషయంలో కొంత స్ట్రక్ అవుతుంటారు. ఒక్కోసారి మనం చూడండి, అరే నేను ఇట్లా ప్లాన్ చేశానంటే ఇది రాంగ్ అయిందే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆలోచన ఇచ్చే స్థానం ఇది పంచమం. ఈ పంచమాధిపతి దగ్గరికి రవి వచ్చాడు, కంబస్ట్ అయ్యాడు. ఉట్ట రావడం వేరు, కంబస్ట్ అవ్వడం వేరు. అందుకని తీసుకునే నిర్ణయాల విషయంలోని, సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఎందుకంటే రవి వెళ్ళిపోగానే మళ్ళీ కుజుడు వస్తాడు అక్కడ. అంటే ఒకరి తర్వాత ఒకరు ఆ పంచమాధిపతి దగ్గర బ్యాక్ టు బ్యాక్. అందుకని సంతానము, రాజకీయము, ఫ్రెండ్షిప్స్, లవ్ మ్యాటర్స్ ఆల్సో. పంచమం ఈజ్ లవ్ మ్యాటర్స్ ఆల్సో. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారు, ఒక్కోసారి సినిమా ఫీల్డ్లో ఉంటారు, ప్రొడ్యూసర్స్. ఏం కాదులే పెట్టేద్దాం అంటారు. డబ్బులు తీరా చూస్తే అది బడ్జెట్ 3 కోట్లు 10 కోట్లు అయిపోతుంది అనుకో, దాని మన 20 కోట్లు అవుతుంది. బడ్జెట్ 10 కోట్లు 20 కోట్లు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రవి సంచరి ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి రవి, అక్కడ సర్వసాధారణంగానే 6వ స్థానంలో రాహు అనేటువంటిది జయం ఇస్తుంది, ధైర్యంగా జయాన్ని ఇస్తుంది. 2 గ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగానే పరాక్రమం, జయం పెరుగుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంటుందంటే డైలీ లైఫ్లో వీళ్ళు బిజీ వల్ల ఏంటో ఉదర సంబంధించిన ఇబ్బందులు ఇస్తాయి. రవి రాహు కనెక్టివిటీ ఉన్నప్పుడు 6వ స్థానంలో కొంచెం చూసుకోవాలి. ఫుడ్ సరిగా తినడం, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కుజుడు కూడా ఇక్కడికి వస్తున్నాడని చెప్పుకున్నాం కదా మనం. కుజుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే మార్చ్ అండ్ ఏప్రిల్ 24th వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. శని కుజుడు కలిసి ఉంటారు. చూడండి, ఒక్కోసారి మనకి కుటుంబ సభ్యులతోనే సంతానంతో కొంత ఘర్షణ వస్తూ ఉంటుంది. ఎందుకంటే కుటుంబాధిపతి కుజుడు పంచమంలో ఉన్న దీంతో కలిశాడు. అందులో పంచమం అంటే సంతానం, కుటుంబ సభ్యుల్లో సంతానంతో అనవసరమైన ఘర్షణలు ఇస్తాడు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులవారు. అది జరగకుండా ఉండాలి, ఇబ్బంది కలగకుండా ఉండాలండి అని అంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. రైట్. ఇక కుజుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఇది శత్రువుపై జయాన్ని ఇస్తుంది. రవి తర్వాత కుజుడు అక్కడ ఉండడం కూడా. కాకపోతే ఏంటంటే ఎలా ఉంటుందంటే అమ్మ, ఇప్పుడు చూడండి, మనం ఒక్కోసారి మెడిసిన్ తీసుకుంటాం వ్యాధి తగ్గాలని, కానీ దానివల్ల చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. గమనించండి. అరే సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చింది ఏంటి అంటే దానిపైన అది చేస్తే సైడ్ ఎఫెక్ట్ ఎలా ఇస్తుందో, 2 పాపగ్రహాలు 6లో ఉన్నప్పుడు ధైర్యాన్ని, పరాక్రమాన్ని, శత్రువుని మీద అసలు పూర్తి విజయాన్ని ఇస్తుంది. కానీ దానివల్ల కొంత సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. ఏమిటి ఆ సైడ్ ఎఫెక్ట్ అంటే ఈ ఘర్షణ దీంట్లో ఒక్కొక్కసారి వేరే వాళ్ళు కూడా మన శత్రువులు అవుతాం ఈ తొందరలో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఎవరి మీద అరుస్తూ ఉంటాం, ఆ సమయాన్ని మన రిలేటివ్ ఎవరో మన ఇంట్లోకి వస్తాడు. మన పక్క వచ్చి ఆగండి, నువ్వు ఊరుకుంటాం. వీడు కూడా శత్రువు అయిపోతాడు. శత్రువు అయిపోయాడు. అరే ఈ మీద అసలు మనకు కోపం లేదు, ఏమీ లేదు, నువ్వు నోరు మీ అంటాం. అయిపోయిందిగా. ఇక్కడ గొడవ ఇటు టర్న్ అయింది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. రాహు చేసేటటువంటి మాయ, రాహు కుజులు కలిసి ఉన్న మాయ. అంటే కర్మ కొద్దీ ఇప్పుడు శత్రువు ఏర్పడింది. లేదు, ఈయన కోపం లేదు ఈ వ్యక్తి మీద, కానీ కర్మ ఏర్పడించింది. మరి వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏ రెమెడీస్ చేసుకోవాలని అందుకే చెప్తున్నా ఎగ్జాంపుల్. ఏం చేయాలంటే ఖచ్చితంగా కుజ, రవి, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. అయిపోతుంది. తీపి పదార్థాన్ని, ఏదైనా తీపి పదార్థాన్ని, ముఖ్యంగా శత్రుత్వాలు వస్తాయి అన్నప్పుడు తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచుతాయి, శత్రుత్వాలు రావు. ఓం మిత్రాయ నమః సూర్య భగవాను చూస్తూ అంటే శత్రుత్వాలు రావు. సార్, ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రిడిక్షన్స్ అందించున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల, అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి. అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి. షూర్. యాక్చువల్గా ఈ రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం 1.5 month బ్యాకే మనం చెప్పుకున్నాం ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కదలిక ఇలా ఉందని. కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే, ఎందుకండి ఒకసారి మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అని అడిగారు. అందుకని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా
రవి కుజులు ఉన్నారు కదా, రవి కుజ అంటే ఏంటంటే, రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్, కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్. ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది. ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు, కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని. అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్, అది పాపగ్రహాలతో కలిసినప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి. మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, మైథుని జ్యోతిష్యం అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది. అందుకని నేనేం చెప్తున్నానంటే స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ 3 నెలలు. ఇలాగా కుంభం నుంచి మీనము మళ్ళీ మేషంలోకి వెళ్తారు. ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు, ఇది ఒక లక్. గురువు కనుక లోపల ఉండి ఇంకా దారుణంగా ఇది మొత్తానికి కాలసర్పం అయ్యేది. గురువు ఒక బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు, కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో. రవి గవర్నమెంట్ కారకుడు, అధికారులకు కారకుడు, సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు. కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం. ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు. కుజుడు రాజు అవుతే ఎలా ఉంటుంది అంటే, కుజుడు అంటే ఏంటి, యుద్ధం, అధికారాన్ని చూపించుకోవాలి, నా లీడర్షిప్ నేనేంటో నిరూపించుకుంటాను, ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఏమిటి, ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే, ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు 24వ తేదీ 4వ నెల నుంచి, అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 14th నుంచి రవి ఆల్రెడీ శనితో కలిసిపోయాడు ఇక్కడ. అందుకని ఏంటి, పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ, డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ, మత కల్లోలాలు జరగడం కానీ, ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి, 2వ తేదీ 6వ నెల వరకు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది, ఫిబ్రవరి 1st నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ కుజరవులు కలిసారు ఆల్రెడీ, ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఈ పాపగ్రహాలతో వెళ్ళి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి, ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు. కొంతమందికి నాది పలానా రాశి అని తెలియదు, పలానా నక్షత్రం అని తెలియదు, ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాశారా మిస్ అయ్యాయంటే అంటూ ఉంటారు. అటువంటి వారు నేను చెప్పేది ఒకటే, అమ్మవారికి సంబంధించిన వాటిలో చండీ పారాయణం వినడం కానీ, తర్పణం చేయడం కానీ, హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి. విన్నా సరిపోతుంది. ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి. లేదా శ్రీమాత్రే నమః రక్షణ ఇస్తుంది. దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది, ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది, గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది, గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది. అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి, రాహువు కేతువు, రాహు కేతు కుజ రవి, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సో జాతకం లేని వాళ్ళకి, అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ చాలా హ్యాపీగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జాతకం లేదు, రాయలేదు, నా లగ్నం తెలియదు, నా రాశి తెలియదు, ఏం చేయాలనేటువంటిది ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ని గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది, ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇవి జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా. ఎందుకంటే రాహు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన హైందవ ధర్మ సంబంధించిన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి అంటారు దీన్ని. ఎందుకంటే రాహు ఇక్కడ ఉంటూ సాటర్న్ యొక్క ట్రాన్సిట్ ఇలా మళ్ళీ ఇక్కడ వరకు వెళ్తుంది. అంటే ఈ రాశిని, దిస్ ఇస్ ద రాశి, ఈ రాశి ఏంటంటే సనాతన ధర్మ సంబంధించిన రాశులు అంటారు రెండింటిని, గురు రాశులు. దాని మీద ఎప్పుడైనా రాహు సంచారం జరిగేటప్పుడు మనం ఆల్రెడీ 1.5 month బ్యాక్ కూడా వస్తారన్నా నేను. సో శని వెళ్తున్న దాని మీద ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఇంచుమించు June 2 వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.